వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు కార్యంపూడిస్ కిచెన్. సో ఇవాళ మనం ఇంకో రెసిపీ నేర్చుకుందాం, అదే క్రిస్పీ కార్న్ వడలు. ఇది రెగ్యులర్గా అందరికీ తెలిసిన రెసిపీ అయినప్పటికీ నేను చేసిన విధంగా చేస్తే కనుక ఒకటి తినే వాళ్ళు కూడా 4 తింటారు. అంత టేస్టీగా అంత క్రిస్పీగా వస్తుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు. అందులో ఇది వర్షాకాలం నుంచి వింటర్ సీజన్కి మారుతున్న టైంలో వర్షాలు బాగా పడుతున్నాయి కదా, సో ఆ టైంలో వేడి వేడి టీతో తింటే కనుక సూపర్ టేస్ట్ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6 మొక్కజొన్నలు అనమాట. ఇవి పచ్చివి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, అల్లం, ఇవి కొంచెం బరకగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, జస్ట్ బైండింగ్ కోసం అనమాట. అండ్ ఒక తరిగిన ఉల్లిపాయ పెద్దది. సో ఇది ఏంటి అంటే కనుక ఇలా 2 విధాలుగా మనం మొక్కజొన్న నుంచి విత్తనాలు ఎలా వేరు చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాం. సో చూసారా ఎంత ఈజీగా, జస్ట్ ఒక లైన్ మనం నైఫ్తో తీసేసిన తర్వాత వేర్లతోనే ఎంత ఈజీగా చేసాం. ఇదైతే డైరెక్ట్గా నైఫ్తో అలా అన్ని రోస్ మనం కట్ చేసేసుకోవచ్చు, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా తీసిన మొక్కజొన్న విత్తనాలని కొంచెం బరకగా, అంటే మరీ బరకగా కాదు, మరీ పేస్ట్గా కాకుండా కొంచెం మీడియం లెవెల్లో మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని, ఉల్లిపాయ వేసుకొని, అండ్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా ఉన్నాయి కదా, వేసుకొని, సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత వేసుకొని, జీలకర్ర కూడా వేసుకొని, జస్ట్ ఆప్షన్ లేకపోయినా పర్లేదు. సో ఇలా వాటర్ ఏమీ అవసరం లేదు. వాటర్ లేకుండానే మనకు మంచి వడ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది అనమాట. ఒకవేళ కావాలి అనుకుంటే కనుక జస్ట్ అలా వాటర్ చేతితో తడుపుకోండి. చూసారా, ఇక్కడ నేను ఒక క్లాత్ని కొంచెం తడి చేసుకొని దాన్ని కొంచెం మందంగా ఒత్తుకుంటున్నాం మన వడల్లాగా. మరి పలుచగా ఉంటే కూడా వడలు మనకు నీట్గా రావు. సో ఇలా మందంగా ఒత్తుకొని అన్నీ ఇలానే ఒత్తేసుకొని మనం ఒక కడాయిలో డీప్ ఫ్రై ఆయిల్ వేసుకున్నాం కదా, అది వేడెక్కిన తర్వాత మెల్లగా మనం దాంట్లోకి అన్ని వడలు వేసేసుకున్నాం. సో ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రం కుక్ చేయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. సో వన్స్ ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా మనం తిప్పుకొని కాల్చుకోవాలి. ఇవి కాలడానికి కొంచెం టైం పట్టినప్పటికీ, అంటే మ్యాక్సిమం ఒక 5 to 10 minutes పట్టిద్ది. సో ఒక కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే మన క్రిస్పీ కార్న్ వడలు రెడీ అయిపోతాయి. చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మన ఇంట్లో జస్ట్ మొక్కజొన్నలు ఉంటే. సో ఇలా ఒక టిష్యూ పేపర్లో తీసుకొని ఒక ప్లేట్ని మంచిగా మనం సర్వ్ చేసుకుందాం. దీని మీద చివరిగా కొంచెం ఆనియన్స్ అలా వేసుకొని కట్ చేసినవి. చిన్నపిల్లలు ఉంటే కనుక టమాటో కెచప్తో సర్వ్ చేయండి. అదే పెద్దవాళ్ళు అయితే కనుక మంచి కారంగా ఉన్న టొమాటో పచ్చడి కానీ ఇంట్లో చేసింది, లేదంటే పచ్చిమిర్చి చట్నీ కానీ చేసుకుంటే మన క్రిస్పీ కార్న్ వడలు సూపర్ టేస్ట్ వస్తాయి. సో చూసారు కదా, ఎంతో ఈజీగా మన క్రిస్పీ కార్న్ వడలు టేస్టీగా రెడీ అయిపోయాయి. దీన్ని మంచిగా చిన్న పిల్లలకైతే టొమాటో కెచప్తో పెట్టండి. పెద్దవాళ్ళు తినేటట్టయితే కనుక మంచి కారంతో ఉన్న పచ్చిమిర్చి చట్నీ కానీ, అలానే టొమాటో పచ్చడి ఉంటుంది కదా మన ఇంట్లో, వాటితో తింటే కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కార్న్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడలు ఇంకా ఉన్నాయి, మంచి రెసిపీస్ ఇంకా ఉన్నాయి. అది ఇంకెప్పుడన్నా పెడతాను. ఇవాళకైతే ఈ క్రిస్పీ కార్న్ వడలు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడైతే వీడియో పెడతామో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.